అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. ఒకరికొకరు నువ్వా నేనా అంటూ ఒకరినొకరు తిట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిపై జిల్లా బీజేపీ అధ్యక్షుడు మండిపడ్డ పరిస్థితి ఉంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి జవహర్ నవోదయ విద్యాలయం కోసం ఏదైతే కేంద్రం అనుమతులు ఇచ్చిందో దానికి సంబంధించి భూమి సేకరించి ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ కాదు బోధోర్లో ఇస్తామంటూ మరో నేత అనడంతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మండిపడ్డారు. అసలు ఆయన మండిపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరోవైపు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిపై మండిపడడంతో జిల్లా కాంగ్రెస్ నేతలు దినేష్ కులాచారిపై మండిపడుతున్నారు. మేము నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని 25 ఎకరాలు జవహర్ నవోదయ విద్యాలయం కోసం చక్రాంపల్లి మండల కేంద్రంలో కేటాయించాం. నీకు తెలిసి ఉందో లేదో, తెలిసి మాట్లాడుతున్నావో లేదో అని చెప్పి జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి దినేష్పై కౌంటర్ ఇచ్చారు. అసలు ఒకరికి ఒకరు ఈ మాటల యుద్ధం ఎందుకు మొదలవుతుంది? దీనికి అంతటికి సంబంధించి రాజకీయంగా ఎవరి ఉనికి వారు కాపాడుకునేందుక అసలు ఎమ్మెల్యేలని కావాల్సుకొని తిట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? భూమి కోసం ఏదైతే కేంద్ర నవోదయ విద్యాలయం అయితే ఏదైతే జిల్లాకు మంజూరైందో, నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరైందో, ఆ నియోజకవర్గంలో కలిగోట గ్రామంలో బీజేపీ నేతలు సూచించడం ఏమిటి? అసలు భూమి ఎక్కడ ఉంటే జకరంపల్లి మండల కేంద్రంలో అక్కడ మేము చూపిస్తున్నామని చెప్పి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నేతలు, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారిపై మండిపడ్డ పరిస్థితి. ఒకరికొకరు ఏమనుకున్నారు ఆర్టీవీ ప్రత్యేకతలో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏ రకంగా ఉందంటే, గుమ్మడికాయ దొంగ అంటే బుధాలు తడుముకునే పరిస్థితికి వచ్చింది. నిన్న రూరల్ శాసనసభ్యుడు డాక్టర్ భూపతి రెడ్డి గారు పత్రికా సమావేశం పెట్టి ఏదో పెద్ద నాకే ప్రపంచమంతా తెలుసు, నేనే ఏదో ఉన్నా అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. నేను ఇవాళ భూపతి రెడ్డి గారు, నిన్న మీరు బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నీ మీద పోటీ చేసినోడుగా, రూపాయి వంచకుండా 50,000 తెచ్చుకున్నోడుగా నేను నీ సవాల్ స్వీకరిస్తున్నా. ఏ ఇటుక బట్టిలో బహిరంగ చర్చకు సిద్ధమో చెప్పు. ప్లేసు సమయం నువ్వు చెప్తే, ఎందుకంటే అసెంబ్లీ నడుస్తుంది, మిగతా సమయాలు నీకు ఇబ్బంది అవుతాం, కానీ శనివారం ఆదివారం అయితే పక్కా నీకు సమయం దొరుకుతుంది. కాబట్టి నేను భూపతి రెడ్డి గారికి ఈ శనివారం ఆదివారం 2 రోజులు సమయం చెప్పి ఏ ఇటుక బట్టి చెప్తే ఆ ఇటుక బట్టి కాడ వచ్చి నేను కూర్చుంటా. ఎందుకు ఇటుక బట్టి అని మాట్లాడుతున్నా అంటే, ఈ రాష్ట్రంలో భూపతి రెడ్డి గారి పేరును రూరల్ ప్రజలు మర్చిపోయారు, జిల్లా యంత్రాంగం మర్చిపోయింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్చిపోయారు, చివరికి అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి కూడా మర్చిపోయాడు. కానీ ఇటుక బట్టిల ఎమ్మెల్యే అంటే మాత్రం మొత్తం రాష్ట్రమంతా ఇటుక బట్టిల ఎమ్మెల్యేగా ఫేమస్ అయి ఉన్నాడు. ఇక మరి అది ఎందుకయిందో ఆయన చెప్పాలి తప్ప నాకు తెలియదు. ఇక రెండోది, వారు నిన్న మాట్లాడుతూ ఏదో పెద్ద తెలిసినట్టు ఇది 7 నవోదయ జవహర్ నవోదయాలు ఇవ్వడం క్యాబినెట్ నిర్ణయం తర్వాత మన దగ్గరికి వచ్చింది. వీరు చెప్పి 3/5/2022 రోజు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అరవింద్ గారికి పేరు వస్తుందని చెప్పి దాన్ని చేయలేకపోయారు. కానీ ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయం తర్వాత ఇది స్పష్టంగా కూడా 25/1 రోజు తహసీల్దార్ జక్రాన్పల్లి గారు కలిగోట్లో 30 ఎకరాలు ఉందని పంపించాడు. 25/1 రోజు అదే ఆర్డీఓ ఆర్మూర్ గారు ఇగో లెటర్ రాశారు కలెక్టర్ గారికి, అయ్యా కలెక్టర్ గారు కలిగోట్లో ల్యాండ్ ఉందని చెప్పి. దాన్ని కలెక్టర్ నిజామాబాద్ గారు వారు హనుమంత్ గారు ఐఏఎస్ గారు సెక్రటరీ గవర్నమెంట్కు 28వ తారీఖు నాడు రాశారు. నువ్వేదో చెప్తున్నావు చూడు, నారాయణపేట దగ్గర నేనేదో పెద్ద ఎత్తున సాధించినా నేను పెట్టినా అంటే ఇది నారాయణపేట ల్యాండ్స్ అండి. జిల్లా యంత్రాంగానికి మీరు పంపించిన ల్యాండ్స్ నారాయణపేట ల్యాండ్స్ ఇవి. ఇగో ఈ రాళ్ళు రప్పలు ఉన్నాయి, ఈ గుట్టలు ఉన్నాయి, నారాయణపేట ఈ గుట్టలు ఉన్నాయి. ఈ నారాయణపేట ల్యాండ్ కింద పరుపు ఉంది, అంటే బ్లాస్ట్ చేసి కట్టాల్సి వస్తుందని చెప్పి పెద్ద కొండ ఉంది కింద.
భూమి లోపలికి ఎంత ఉందో లేదు సార్ చెక్ చేయాల్సి వస్తుంది. దీనికే కోట్ల రూపాయలు అయితే డెవలప్మెంట్కు. కాబట్టి ఇది ఈ ల్యాండ్ కొంచెం ఇది ఉండదని జిల్లా యంత్రాంగం చెప్పారు. అదే కలిగోడు దగ్గర 3 అడుగుల కన్నా 4 అడుగుల కన్నా ఎక్కువ లేవు ఏమి చెట్లు. రోడ్డు నుంచి 1.9 కిలోమీటర్లు మంచి మట్టి రోడ్డు కలిగింది. అక్కడ దాకా పడకల్ నుంచి భీమ్గల్ పోయే డబుల్ వైడ్ రోడ్డు కలిగింది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నువ్వు పెట్టింది కూడా జక్రాన్పల్లి సంబంధించిన నారాయణపేటది గుట్టలు గొట్టలు ఉన్నాయి, కింద పెద్ద ఎత్తున రాళ్ళు ఉన్నాయి అని జిల్లా యంత్రాంగం తప్పుపట్టింది తప్ప ప్రతిపాదన పంపలేదు తప్ప. ఏదైతే నవోదయ పాఠశాల విషయంలో మాట్లాడడం జరిగింది. నవోదయ స్కూల్ గురించి అరవింద్ గారు చాలా కష్టపడ్డాడు, చేసిందని చెప్తా ఉన్నాడు. 5 సంవత్సరాల నుంచి ఏం చేసిండు 2022 నుంచి మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు దాన్ని కదలియడం వల్లనే ఇవాళ మన నిజామాబాద్ జిల్లాకి నవోదయ పాఠశాల శాంక్షన్ కావడం జరిగింది. దానిపైన మా అరవింద్ గారు చాలా కష్టపడుతుండు, చేస్తుండు. మా భూపతి రెడ్డికి ఏం తెలుసు, ఆయనకేం తెలియదు. కానీ ఖబర్దార్ అని చెప్తా ఉన్నా నేను బీజేపీ జిల్లా అధ్యక్షుడికి. ఎందుకంటే ఇటుక బట్ల ఎమ్మెల్యే అంటాడు. ఎంత దమ్మున్నదా నీకు? సవాలు స్వీకరిస్తా అంటున్నాడు. మా ఎమ్మెల్యే సవాలు ఏం స్వీకరిస్తావు? మేమున్నాం, మేము వస్తాం, రా, ఎక్కడికి రమ్మంటావో చెప్పు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఏమైనా తెలివి ఉన్నదా? తెలియలేని మాటలు మాట్లాడుతున్నావా? జిల్లాల ఏకైక ఎమ్మెల్యే నెలకు 20 రోజులు ప్రజలతోని మమేకమై ఉండి ప్రజల మనోభావాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆ భూపతి రెడ్డి గారి పైన అలా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి నేను పత్రికాముఖంగా నేను ఆయనకి సవాల్ చేస్తూ ఉన్నాను. అదే కాకుండా నవోదయ పాఠశాల అన్నది నవోదయకు సంబంధించినటువంటి ఒక టీం ఉంది. 4 జిల్లాల నుంచి అడుగుతున్నాము, 4 జిల్లాలో పెట్టమంటున్నాము. వాళ్ళు ఎక్కడ డిసైడ్ చేస్తే అక్కడ పెడతారు. నువ్వు దాని గురించి మాట్లాడతలేవు. మొన్న ఏమన్నారు, దాని గురించి మాట్లాడతలేరు. సుదర్శన్ రెడ్డి గారికి ఇది కాదని అంటే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొట్లాట పెట్టే విధంగా మాట్లాడండి. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు? ఆయనకు అసలు తెలివే లేదు. ఆయన ఎమ్మెల్యేనే కాదు, ఇటుకే బట్ల ఎమ్మెల్యే. ఆయనకు స్పీకర్ గుర్తులేదు, ప్రజలు గుర్తులేరు. ప్రజల్లో నెలకు 20 రోజులు ప్రజల్లో ఉండే వ్యక్తి భూపతి రెడ్డి. అటువంటి వ్యక్తిని నువ్వు ఇటుకే బట్ల ఎమ్మెల్యే అంటావు. దానికి ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం. ఆయన మా ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడిండో, అరవింద్ గారు గత 6 సంవత్సరాలు గడుస్తున్నది, ఏం డెవలప్మెంట్ తెచ్చిండు, మన జిల్లాకి ఏం తెచ్చిండు అని మాట్లాడడం జరిగింది. ఏం తెచ్చిండు? ఇప్పటి వరకు 3 ఫ్లైఓవర్లు ఏదైతే ఉన్నాయో ఇప్పటి వరకు 6 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇవి మామిడిపల్లి కాడ అయితే మొన్నటి వరకు పెండింగ్ ఉండి ఎన్నో అవస్థలు పడుతున్నారు రైతులు. ఇలా రైతులు మార్కెట్కు రావాలంటే పోవాలంటే ఎంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. అటువంటిది చేయలేక మీరు పనులు చేసే ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ చురుగ్గా పనిచేస్తున్నారు భూపతి రెడ్డి, కాబట్టి ఆయన మీద ఒక నిందలేయడం సరికాదని చెప్పేసి మనం చేస్తున్నాం. జక్రంపల్లి మండలం కలిగోట గ్రామ శివారులో జవహర్ నవోదయ విద్యాలయం కోసం భూమి కేటాయించాలని చెప్పి బీజేపీ నేతలు సూచించిన నేపథ్యంలో అక్కడ అనువైన భూమి లేకపోవడం, దానికి అంతటి సంబంధించి అదే జక్రంపల్లి మండల కేంద్రము జవహర్ నవోదయ విద్యాలయానికి 25 ఎకరాల భూమిని కేటాయించామని చెప్పి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చెప్పిన నేపథ్యంలో దానికి దినేష్ కౌంటర్ ఇయ్యాడా? అసలు ఆ కౌంటర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆ కౌంటర్లో పసలేదని చెప్పి మేము పని చేస్తుంటే మమ్మల్ని ఎందుకు తిడుతున్నారని చెప్పి కాంగ్రెస్ నేతలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారిపై మండిపడ్డారు. దినేష్ కులచారికి ఏమన్నా తెలుసా భూమి ఎక్కడుంది? ఏదైతే నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గానికి జవహర్ నవోదయ పాఠశాల విద్యాలయం మంజూరైంది. అది కలిగోట్లో అయితే ఏంటి, జక్రాన్పల్లి మండల కేంద్రంలోనూ అయితే ఏంటి. మండల కేంద్రంలో అయితే బస్సు సౌకర్యాలు ఉంటాయి, అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ అందరికీ అన్ని విధాల సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వము ఏదైతే దానికి సహకరిస్తుందనే ఉద్దేశంతో జక్రంపల్లి మండల కేంద్రంలో జవహర్ నవోదయ విద్యాలయానికి మేము భూములు కేటాయించాం. కావాల్సుకొని మా ప్రభుత్వాన్ని అవహేళన పాలు చేయాలని చెప్పి బీజేపీ నేతలు మండిపడుతున్నారని చెప్పి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు, అదేవిధంగా ఇంకా మా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి దినేష్పై మండిపడ్డారు. దినేష్కు అసలు ఏం తెలుసు?
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏమేమి అభివృద్ధి చేశాం, మా అభివృద్ధి పనులు దినేష్కి ఏమైనా తెలుసున్నాయా, అసలు ఎక్కడ మేము ఆ అభివృద్ధి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఏమేమి హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలే కాకుండా ఇవన్నీ హామీలు కూడా అమలు చేస్తున్నాం. దినేష్ కావాల్సుకొని మా ప్రభుత్వాన్ని అపహాసం పాలు చేసేందుకే మాటలు మాట్లాడుతున్నారని చెప్పి నిజామాబాద్ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి దినేష్ పై కౌంటర్ ఇచ్చారు. ఇది ఇక్కడ పరిస్థితి. కర్మ సజీంతో గంగారెడ్డి RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.